నమస్తే, వెల్కమ్ టు INB న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జూలై 15న భారత్లో టెస్లా తొలి షోరూం ప్రారంభం. ఎలాన్ మస్క్కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ. నాకు హైకమాండ్ నుంచి పూర్తి మద్దతు ఉంది. సీఎం మార్పుపై సిద్ధరామయ్య. అండమాన్ దీవుల్లో చిక్కుకున్న అమెరికా నౌక రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు 50 ఏళ్లు ఖర్చు చేసిన మూసాలకు కవర్ పాయింట్ ప్రెజెంటేషన్. మండిపడ్డ హరీష్ రావు. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన. కాకినాడ జీజీహెచ్ ఘటన, వారిపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం. రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేస్తున్నాడు. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపాటు. కల్తీ కల్లు ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో అలసత్వం. కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపణ. బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఘరానా మోసం చేస్తుంది. వదిలిపెట్టే ప్రసక్తి లేదని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక. P40 పావర్టీ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు. మార్గదర్శులను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలన్న సీఎం. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత్ లో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తొలి షోరూం ప్రారంభించనున్నట్లు తెలిసింది. మరో 4 రోజుల్లో అంటే జూలై 15న టెస్లా భారత్ లో తొలి షోరూం ను అఫీషియల్ గా లాంచ్ చేయనున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ముంబై జియో వరల్డ్ లో ఈ షోరూం ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే టెస్లా సంస్థ వై మోడల్ కార్లను చైనాలోని షాంఘై నగరంలో గల తమ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చినట్లు సమాచారం. డిమాండ్ ను బట్టి ఆ తర్వాత ఢిల్లీలోనూ షోరూం ఏర్పాటు చేయాలనే ప్రణాళికతో టెస్లా ఉందని సదరు నివేదికలు వెల్లడించాయి. ఈ షోరూం కోసం ముంబై నడిబొడ్డున బాంద్రా కుర్లా కాంప్లెక్స్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లో 4000 చదరపు అడుగుల స్థలాన్ని టెస్లా సంస్థ అద్దెకు తీసుకున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పార్కింగ్ సౌకర్యాలు గల ఈ షోరూం స్పేస్ కు గాను కంపెనీ ప్రమోటర్ బిలియనీర్ ఎలాన్ మస్క్ నెలకు 35 లక్షలు అద్దె చెల్లించనున్నారని తెలిసిందే. అద్దె ఏడాదికి 5% పెంపు ప్రాతిపదికన 5 ఏళ్ల కాలానికి యూనికో ప్రాపర్టీస్ నుంచి లీజుకు తీసుకుంది. ఈ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ దేశీయంగా ఏర్పాటైన తొలి యాపిల్ స్టోర్ కు దగ్గరగా ఉంటుంది. రెంటల్ అగ్రిమెంట్ ఫిబ్రవరి 27న రిజిస్టర్ అయింది. 2.11 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ గా కూడా టెస్లా జమ చేసినట్లు సమాచారం. ఎలాన్ మస్క్ సారథ్యంలోని టెస్లా భారత మార్కెట్ లోకి అడుగు పెట్టేందుకు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. భారత్ విధించే దిగుమతి సుంకాలు తమకు అడ్డంకిగా మారాయని టెస్లా గతంలోనే పేర్కొంది. అయితే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. 2 రోజుల పర్యటనలో భాగంగా టెస్లా బాస్ ఎలాన్ మస్క్ తో భేటీ అయ్యారు. ఆ భేటీలో వాణిజ్య అంశాలపై చర్చించినట్లు తెలిసిందే. ఇందులో భాగంగా టెస్లా భారత్ లో ప్రవేశానికి సంబంధించిన కీలక అంశాలను కూడా ఇరువురు ప్రస్తావించినట్లు సమాచారం. మోదీ అమెరికా పర్యటన సమయంలోనే భారత్ లో టెస్లా విస్తరణకు బీజం పడింది. ఆటోమొబైల్ రంగంలో కొత్త ఒరవడి సృష్టించిన టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ కు ఈసారి భారత్ ను ఎంచుకుంది. యూరప్, చైనాలో అమ్మకాలు పడిపోవడంతో ఇండియాలో సొమ్ము చేసుకోవాలనే ఆలోచన ఉంది ఎలాన్ మస్క్ సంస్థ. అందులో భాగంగానే ముంబైలో తమ తొలి షోరూం ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో అత్యధిక అమ్మకాలతో రికార్డు నెలకొల్పిన వై మోడల్ కారు ధర, పన్నులు, బీమా కలిపితే 48 లక్షల పైన ఉండనుంది.
కర్ణాటకలో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం మారుస్తుందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను సీఎంను చేస్తారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉండదని, తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్వయంగా సీఎం సిద్దరామయ్య స్పష్టం చేసినప్పటికీ దీనిపై చర్చ మాత్రం ఆగడం లేదు. ఈ అంశంపై సిద్దరామయ్య తాజాగా మరోసారి స్పందించారు. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి తనకు పూర్తి మద్దతు ఉందని పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ తో సిద్దరామయ్య ఇవాళ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ అగ్ర నాయకుల పూర్తి మద్దతు తనకు ఉందని పేర్కొన్నారు. నాయకత్వ మార్పు అంశం హైకమాండ్ వద్ద లేదు. భేటీలో దాని గురించి చర్చ జరగలేదు. గాంధీలు సహా కాంగ్రెస్ అగ్ర నాయకుల పూర్తి మద్దతు నాకు ఉంది. వారి మద్దతు లేకుంటే నేను సీఎం పదవిలో కొనసాగి ఉండేవాడిని కాదు అంటూ చెప్పుకొచ్చారు. నాయకత్వం మార్పు అంశంపై సిద్దరామయ్య గురువారం స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. కర్ణాటకలో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం మారుస్తుందని, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను సీఎంను చేస్తారంటూ విస్తృతంగా జరుగుతున్న ప్రచారానికి తెరదించారు. రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు పూర్తి కాలం తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, డీకేను సీఎంను చేయడానికి పదవి నుంచి దిగిపోమ్మని అధిష్టానం తనకు అడిగినట్టు జరుగుతున్న ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాటు నేనే సీఎంగా ఉంటా. ఈ విషయం నేను ఎప్పుడో స్పష్టం చేశా. జూలై 2న చేసిన ప్రకటనలో కూడా ఇదే విషయం చెప్పా. ఆ రోజు నా పక్కన శివకుమార్ కూడా ఉన్నారని పేర్కొన్నారు. సీఎం పదవిపై డీకే ఆశపడుతున్న విషయంపై ఆయన మాట్లాడుతూ, డీకే కూడా ఈ పదవికి ఆశావహుడే, అందులో ఎలాంటి తప్పు లేదు. ఆయన కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. కానీ సీఎం కుర్చీ ప్రస్తుతం ఖాళీ లేదని చెప్పారు. అమెరికాకు చెందిన సైలింగ్ నౌక సీ ఏంజిల్ అండమాన్ నికోబార్ దీవుల్లోని ఇందిరా పాయింట్ కు సుమారు 52 నాటికల్ మైళ్ల వద్ద చిక్కుకుపోయింది. అయితే ఆ నౌకతో పాటు దాంట్లో ఉన్న 2 సెయిలర్లను భారతీయ కోస్ట్ గార్డు రక్షించింది. జూలై 10వ తేదీన ఈ ఘటన జరిగింది. 2 సిబ్బందితో బయలుదేరిన అమెరికా పడవ నికోబార్ దీవుల వద్ద తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. చాలా ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఆ నౌక ఇందిరా పాయింట్ సమీపంలో చిక్కుకుపోయింది. అయితే సహాయం కోసం ఆ నౌక అలర్ట్ చేసింది. ఎంఆర్సీసీ పోర్ట్ బ్లెయిర్ సమీపంలో ఉన్న నౌకలకు ఆ హెల్ప్ కాల్ గురించి అలర్ట్ చేసింది. ప్రోటోకాల్ ప్రకారం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. భారతీయ కోస్ట్ గార్డుకు చెందిన ఐసీజీ రాజ్ వీర్ నౌకను సహాయం కోసం పంపారు. సముద్రంలో చిక్కుకున్న అమెరికా నౌకతో ఐసీజీ రాజ్ వీర్ లింకు ఏర్పరచుకున్నది. బలమైన గాలులు వీస్తున్న సిబ్బంది సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. జూలై 11వ తేదీన ఆ నౌకను విజయవంతంగా క్యాంప్ బెల్ బే హార్బర్ కు తరలించారు. కృష్ణానదిలో 763 టీఎంసీలు కావాలని కేసీఆర్ పోరాటం చేశాడు. మన లాయర్లు, అధికారులు 763 టీఎంసీల కోసం కోట్లాడుతుంటే రేవంత్ రెడ్డి 500 టీఎంసీలు చాలు అంటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో 563 టీఎంసీలు చాలు అంటుండు. మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి విషయ పరిజ్ఞానం పెంచుకుని తర్వాత మీడియా ముందు మాట్లాడండి. బేసిన్లు తెలవనుడు ముఖ్యమంత్రి అయ్యిండు, బేసిక్లు తెలవనుడు నీళ్ల మంత్రి అయ్యిండు. రేవంత్ రెడ్డి ఇచ్చింది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు 50 ఏళ్లుగా చేసిన మోసాలకు కవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని హరీష్ రావు మండిపడ్డారు. కృష్ణాలో కూడా ఏమంటాడు, 500 చాలని రేవంత్ రెడ్డి అన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మాట్లాడినప్పుడు ఏమన్నాడో చూడండి. నిన్న పీపీటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు, 573 టీఎంసీల కోసం ట్రిబ్యునల్ ముందు మా న్యాయవాదులు వీరోచిత పోరాటం చేస్తుండ్రు అన్నాడు. నేను రేవంత్ రెడ్డి అజ్ఞాని అనుకున్నా గానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇంత పైలట్ చదువుకున్నోడివి, కనీసం 20 నెలలైంది నువ్వు నీళ్ల మంత్రి అయి, గది కూడా అవగాహన తెచ్చుకోకపోతే నేను బాధపడతా ఉన్నా, చింతిస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ట్రిబ్యునల్ ముందు మన అడ్వకేట్లు 763 టీఎంసీలకు వాదనలు వినిపిస్తున్నారు. తెలంగాణ హక్కు 763 టీఎంసీలని ట్రిబ్యునల్ ముందు కృష్ణానది హక్కుల కోసం మన న్యాయవాదులు, మన ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తే 500 చాలని ముఖ్యమంత్రి అంటాడు, 573 చాలని నీళ్ల మంత్రి అంటాడు. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే, మీ మాటలు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలు పెట్టు. నష్టం జరుగుతాయి ఈ రాష్ట్రానికి, అన్యాయం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి. ఏంది మీరు అసలు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు పనిచేస్తుండ్రా, ఈ రాష్ట్రం కోసం పనిచేస్తుండ్రా? 500 చాలు, 573 చాలు అనేటువంటి మాటలు అజ్ఞానంతో కూడినటువంటి మాటలు. మన న్యాయవాదులు 763 టీఎంసీల కోసం పోరాటం చేస్తున్నారు. ఇంకోసారి అజ్ఞానాన్ని వీడండి, బాగా చదువుకొని డిపార్ట్మెంట్ తో. తెలంగాణ
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం 2018లో తెచ్చిన చట్టాన్ని సవరించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. దేశంలోనే ఆదర్శంగా రాష్ట్రంలోనే కులగణన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంత్రివర్గ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన అమిటీ, సెంటినరీ, రిహాబిలిటేషన్ కు ప్రైవేట్ యూనివర్సిటీ హోదా కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందని పొంగులేటి వివరించారు. ఈ యూనివర్సిటీలలో రాష్ట్ర విద్యార్థులకు 50% సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని అన్నారు. 17,000కు పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉందని, మార్చి నాటికి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయించామని తెలిపారు. ఇప్పటి వరకు 19 కేబినెట్ సమావేశాలు నిర్వహించి 321 అంశాలకు ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం పేర్కొంది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పులో భాగంగా నెల రోజుల్లో రిజర్వేషన్లు పూర్తి చేసి ఎన్నికల జరపాలని ప్రభుత్వంలో 19వ కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. పార్టీలకు అతీతంగా బీసీల 42% రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని కోరారు. రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి పొన్నం మిఠాయిలు తినిపించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశంలో ఏదైతే విస్మరించిందో ఆ విస్మరించిన దాన్ని తెలంగాణ రాష్ట్రంలో మోడల్ గా కులగణన చేస్తామని చెప్పి దాన్ని సక్సెస్ఫుల్ గా కులగణన చేయటమే కాకుండా ఆనాడు కామారెడ్డి బహిరంగ సభలో మా నాయకులు చెప్పినట్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోల్ మోడల్ గా పైలట్ గా తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకి రాజకీయంగా వారికి రిజర్వేషన్ చేస్తామని ఇచ్చిన మాటలో భాగంగా ఏదైతే మొన్న సర్వే కులగణన జరిగిన తర్వాత దాని ఆధారంగా 42%తో అసెంబ్లీలో బిల్లు పెట్టి అసెంబ్లీలో బిల్లు ఆమోదింపజేసుకొని ఆ బిల్లుని గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పంపించింది. పంపించడమే కాకుండా అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు, మా బీసీ శాఖ మంత్రి వర్యులు, మిగతా సహచర మంత్రులు ఢిల్లీ పోయినప్పుడల్లా కూడా ఈ అంశం మీద అక్కడ సంబంధిత అధికారులతో సంబంధిత మంత్రులతో అనేక పర్యాయాలు చర్చించారు. దాని మీద వారు ఎన్నో కొర్రెలు రాస్తూ వచ్చి డ్రాగన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అయినా కూడా ఈ రోజు కేబినెట్ కి గౌరవ అడ్వకేట్ జనరల్ గారిని కూడా పిలిచి న్యాయపరంగా భవిష్యత్తులో ఏ రకమైన చిక్కులు రాకుండా ఉండే విధంగా బీసీ సోదరులకి మొన్న ఏదైతే సర్వే చేయబడిందో సర్వే చేసిన దాని పద్ధతిలో 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలని ఈ రోజు కేబినెట్. కాకినాడ రంగరాయి మెడికల్ కాలేజీ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ కాలేజీలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులను నివేదిక ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నివేదికను సమర్పించారు. మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ల్యాబ్ అటెండెంట్ గా పనిచేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి అనే ఉద్యోగిపై ఈ నెల 9న విద్యార్థులు కాలేజ్ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న అధికారులు దీనిపై అదే రోజు కమిటీని నియమించి విచారణ చేపట్టారు. నిన్న రాత్రి వరకు విద్యార్థులతో విచారణ కమిటీ మాట్లాడి నివేదిక సిద్ధం చేశారు. చక్రవర్తితో పాటు మరో 3 కూడా వైద్య విద్యార్థినులకు వేధించినట్లు విచారణలో వెల్లడైంది. నివేదిక ఆధారంగా లైంగిక వేధింపులకు పాల్పడిన సిబ్బందిపై చర్యలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన 4గురిని అధికారులు సస్పెండ్ చేశారు. ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తితో పాటు ల్యాబ్ టెక్నీషియన్లు జిమ్మి రాజు, గోపాలకృష్ణ ప్రసాద్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయింది. ఆ 4గురిపై పోలీసు కేసు నమోదు చేశారు. అలాగే ఈ ఘటనపై నివేదికను తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాకినాడ జీజీహెచ్ అధికారులు పంపించారు. కాగా రంగరాయ్ వైద్య కళాశాలలో విద్యార్థినులను ట్యాబ్
ల్యాబ్ అటెండెంట్ లైంగిక వేధింపులకు గురి చేయడం కలకలం రేపుతోంది. బీఎస్సీ ల్యాబ్ టెక్నాలజీ కోర్సుల విద్యార్థినుల పట్ల ల్యాబ్ సహాయకుడు మరో ఉద్యోగి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. శరీరాన్ని అసభ్యకరంగా తాకడం, బుగ్గలను నిమరడం వంటి జుగుప్సాకరమైన చేష్టలు చేస్తూ తమకు నరకాన్ని చూపించారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా విధుల్లో నిమగ్నమై ఉండగా అసభ్యకరమైన ఫోటోలు తీసి వాట్సాప్లకు పంపించేవాడని, రూమ్ కు రమ్మని బెదిరించేవాడని, డబ్బులు ఏరవేసేవాడని కళాశాల ప్రిన్సిపాల్ కు ఈ నెల 9న విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దీనిపై అంతర్గత విచారణ జరగగా మైక్రోబయాలజీ, పాథాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల్లో కొందరు సిబ్బంది తమ పట్ల అసభ్యకరంగా వ్యవహరించారని 50 మంది విద్యార్థినులు కమిటీ యందు ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి వద్దు బ్రో, నేను ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరందరూ ఇది ఆషామాషిగా తీసుకోవద్దండి. నేను ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను, మొత్తం ఏజెన్సీ ఏరియాలో విశాఖపట్నం, అరొక, పాడేరులో గంజాయి పెద్ద ఎత్తున పెంచారు. మామూలుగా కాదు, ఒక వ్యవసాయ వాణిజ్య పంటమారుగా పెంచి దేశానికి, ప్రపంచానికి సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా మంది పిల్లలు కాలేజీల్లో అలవాటు పడే పరిస్థితికి వచ్చారు. ఏ పనైనా కంట్రోల్ చేయగలుగుతాం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాం. ఒకసారి డ్రగ్స్ కి అలవాటు పడితే చాలా ప్రమాదం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవడైనా సరే డ్రగ్స్ అమ్మినా, గంజాయి పండించినా, గంజాయి అమ్మినా అదే చివరి రోజు మీకు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. మా పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దండి. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా కోరుతున్నాం, నిన్నే ఆలోచించాం, ఎవరైనా ఒక షాప్ లో అమ్మితే ఆ షాపుని సీజ్ చేస్తాం. నిన్న మొన్న చూస్తే వ్యసనానికి బానిసలైపోయి విశాఖపట్నంలో పాడుబడిపోయిన ఎండల్లో గంజాయి మొక్కలు పెంచే పరిస్థితికి వచ్చారు. అలాంటి గంజాయి మొక్కల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం, ఎక్కడ కూడా జరగనీయం, కఠినంగా ఉంటాం. ఆ ఆస్తిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గంజాయి బాధితులకు ఖర్చు పెడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అవసరమైతే భవిష్యత్తులో నేను హెచ్చరిస్తున్నా, మీరు మారకపోతే మీకిచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా బంద్ చేస్తామని వారందరికీ హెచ్చరిస్తున్నారు. బీసీ బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పొందుపరచకపోతే ఊరుకోమని కేంద్రం మీద ఒత్తిడి తెచ్చారా? ఢిల్లీకి పోయి ఒక్కరోజు ధర్నా చేసి తూతూ మంత్రంగా చేసి వచ్చేశారా? ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేస్తున్నాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. గతంలో బీహార్ ఎలా అయితే ఫెయిల్ అయినరో, తమిళనాడు అయితే ఎలా సక్సెస్ అయిందో, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఎట్లా ఫెయిల్ అయినరో, ఇవన్నీ పరిణామాలు తీసుకొని మీరు కూడా అలా వ్యవహరిస్తే తమిళనాడు తరహాలో వస్తాయని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు వల్ల క్యాబినెట్లో పెట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తాను, నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కలగాలంటే మరి 20 నెలలు ఎందుకు కాలయాపన చేశారు? 150-160 కోట్లు ఎందుకు ఖర్చు చేశారు? ఎందుకు కమిటీలు వేశారు? ఎందుకోసం మీరు ఇవన్నీ కాలేపించారు? నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా తీయాలనుకుంటే 20 నెలల ముందే ఆర్డినెన్స్ ద్వారా చేయొచ్చు ఎన్నికల ప్రక్రియ. అంటే ఒక మోసం చేసే ప్రక్రియ చేస్తుండ్రు. మళ్ళీ నేను ఒక్కసారి చెప్తున్నాను, ఇది మీరు ఏం ప్రెజర్ చేశారు? 1990లో జయలలిత గారు 3 సంవత్సరాలు ప్రెజర్ వేసుకొని 1994లో ఢిల్లీలో కూర్చొని ఒత్తిడి తెచ్చారు. మరి మీరేం తెచ్చిండ్రు ఒత్తిడి? ఒక్కరోజు ధర్నా చేసుకొని తూతు మంత్రంగా వచ్చేసిండ్రు. ప్రధానమంత్రి కలిశారా? ప్రెసిడెంట్ని కలిశారా? అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళారా? వార్నింగ్ ఇచ్చారా? మీరు మా యొక్క బీసీ యొక్క ఈ బిల్లును రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పొందుపరచకపోతే మేము ఢిల్లీ వదిలి రాము అని చెప్పి ఏమైనా అల్టిమేటం ఇచ్చారా? అంటే ఇవన్నీ కూడా తూతు మంత్రంగా మొక్కుబడిగా చేసే వ్యవహారంగా భావిస్తున్నాం. కాబట్టి ఇంత దూరం వచ్చినా కూడా మమ్మల్ని మోసం చేస్తే మాత్రం. కల్తీ కల్లు ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో అలసత్వం వహించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఆ కాంపౌండ్స్ ను నడిపిస్తుండటంతో వాటిపై చర్యలు తీసుకోవడం లేదని కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందజేయాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందని, వారు కఠినంగా శిక్షించాలన్నారు. ఘటన జరిగిన వెంటనే కల్లు కాంపౌండ్స్ అధికారులు తెలుపుతున్న తానే స్వయంగా కాంపౌండ్ లోకి వెళ్లామని,
ఎక్కడ సీజ్ చేశారో చూపించాలని ప్రశ్నించారు. ఇద్దరు మంత్రులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడమే తప్ప అండగా నిలవలేదని విమర్శించారు. నిమ్స్ ఆసుపత్రికి అంబులెన్స్ లో బాధితులను తీసుకుని వెళితే వారు చేర్పించుకోక అటు ఇటు తిప్పుతుండటంతో పలువురు చనిపోయినట్లు ఆయన వెల్లడించారు. బాధితులకు న్యాయం చేయకపోతే కుటుంబాలతో కలిసి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేలా కార్యక్రమాలను చేపడతామని అన్నారు. వేరే హాస్పిటల్ తీసుకోమని వాళ్ళు హెచ్చరించడం వల్ల అక్కడ ఇక్కడ తిరిగి కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. సరే ఓకే, ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళను వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు కనీసం ఒక అంబులెన్స్ అరేంజ్ చేయకుండా, ఒక డీసీఎం అరేంజ్ చేయకుండా చనిపోయినటువంటి వాళ్ళను ఈడ దొరికితే పడేసి ఎన్ని ఇబ్బందులు పెడుతుంది ప్రభుత్వం అంటే అన్ని ఇబ్బందులు పెడతా ఉంది. ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఆ అధికారులు ఏం చెప్పారు, మేము 3 సీల్ చేసామని చెప్పారు. చూస్తారు, మీ కళ్ళ ముందే లోపలికి వచ్చాను. ఎక్కడ సీల్ లేవు, సీసాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే ఎంత దొంగ మాటగా మారుతున్నారంటే, ఇద్దరు మంత్రులు వచ్చి నిన్న స్టేట్మెంట్ ఇచ్చిపోయారు. 3 సీల్ చేశాం, 4 మీద యాక్షన్ తీసుకున్నాం అని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పడం తప్ప చనిపోయినటువంటి వాళ్ళకి ఈ రోజున నష్టపరిహారం ఏమి ఇస్తున్నారని ప్రకటించకుండా, ఉన్న వాళ్ళని ఏ రకంగా రక్షించాలనేటువంటి ఆలోచన లేకుండా ప్రజలతో చెలగమాడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఎందుకు నీ పార్టీ లీడర్లది హైదర్నగర్ షాప్ అని ఆలోచన చేస్తున్నారా? నీ కాంగ్రెస్ కార్యకర్తల కలకంపోలను ఆలోచన చేస్తున్నారా? ప్రజలు బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం గరానా మోసం చేస్తుంది. 42% రిజర్వేషన్ల కోసం పూర్తిగా సహకరిస్తామని చెప్పా. బీసీ బిల్లు ఆమోదం కోసం కేంద్రం వద్ద ఎలాంటి ప్రయత్నం చేయలేదు. గవర్నర్ ఢిల్లీకి పంపారు, కేంద్రం వద్ద ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. గతంలో రాష్ట్రంలో మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్లో జీవోలు ఇస్తే కోర్టుల్లో నిలబడలేదు. అలా అనుకుంటే ముందే జీవో ఇవ్వవచ్చు కదా. 9 షెడ్యూల్లో పెట్టకుండా 70% రిజర్వేషన్లు ఎలా అమలవుతాయి? అఖిలపక్షం పెట్టకుండా ఏకపక్షంగా చేయడం బీసీలను అన్యాయం చేయడమే. చాలా అనుమానాలు ఉన్నాయి. 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి, వదిలిపెట్టే ప్రసక్తే లేదని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. పూర్తి మద్దతు. మీరు ఏ పోరాటం అయినా చేయండి, ఇక్కడ చేయండి, ఢిల్లీ కూడా వస్తాం, మీతో పాటు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, ప్రధానమంత్రిని కలుద్దాం, తమిళనాడు తరహా మనం సాధించుకుందాం అని చెప్పినాం. చెప్పిన తర్వాత ఒక్కరోజు కూడా మరి ప్రధానమంత్రిని కలవలేదు, రాష్ట్రపతిని కలవలేదు. హడావుడి చేసింది తప్ప ప్రయత్నం చేసినట్టు తెలంగాణలో ఒక చిన్న పిల్లాడంటే చెప్తారు. ఢిల్లీలో పోయి 42% గురించి ఏమైనా అడిగిన చేసిందంటే అడగంది ఎవరు? అమ్మ కూడా అన్నం పెట్టదు. మరి ఈరోజు సడన్గా క్యాబినెట్ సమావేశాలు పెట్టి గవర్నర్ ఆర్డినెన్స్ అంటున్నారు. ఇదే గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపిండు, అక్కడ పెండింగ్లో ఉంది. మళ్ళీ మీరు ఇప్పుడు ఆర్డినెన్స్ అని చెప్తున్నారు. ఆర్డినెన్స్ జియో ఇచ్చి ఆర్డినెన్స్ ద్వారా తెస్తామంటున్నారు. గతంలో 2018లో 396 జియో ద్వారా 34% పెంచి ఇదే మేము గవర్నర్ ద్వారా మేము రిజర్వేషన్ ఇచ్చి పెంచి ఇస్తామనే ప్రయత్నం చేస్తే స్వప్నారెడ్డి అనే ఒక పిటిషనర్ హైకోర్టులో వేసి కొట్టేశారు. ఈ 396 మీలాగా మేము ఇచ్చిన జియో ఆల్రెడీ కొట్టేయంగా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా మీరు విత్డ్రా చేసుకుంటారా అని చెప్పి బెదిరించి విత్డ్రా చేయించుకోగా, మహారాష్ట్రలో కూడా సేమ్ జియో ఇస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత కూడా రద్దు చేయంగా, మీ కన్న ముందర కనిపించంగా, తమిళనాడులో 3 సార్లు ఆంక్షలు పెట్టంగా, P4 కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో మార్గదర్శకులతో సమావేశం కానున్నారు. P4 జీరో పావర్టీ కార్యక్రమంపై నిన్న తన క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. P4 కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో మార్గదర్శకులుగా ఉండేందుకు 18,332 మంది ముందుకు వచ్చారు. వీరిలో పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఉన్నత వర్గాల వారు ఉన్నారు. వీరి ద్వారా 1,84,134 బంగారు కుటుంబాలకు చేయూత లభిస్తుంది. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంతో పాటు మార్గదర్శిగా ఉండేవారిని ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపట్టాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. మార్గదర్శులుగా ఉండేవారిని ప్రోత్సహించడానికి స్వయంగా వారితో చంద్రబాబు సమావేశం కానున్నారు. మార్గదర్శులుగా ఉండే 200 మంది టాప్ ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు, భారీ నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఎంఎన్సీ కంపెనీలు ప్రతినిధులు, సెలబ్రిటీలతో సీఎం సమావేశం
సమావేశం కానున్నారు. ఈ నెల 18వ తేదీన అమరావతిలో వీరిని విందుకు ఆహ్వానించాలనే అంశంపై ఈ సమీక్షలో చర్చ జరిగింది. P4 లక్ష్యాలను వివరించి మరింత మందిని కార్యక్రమంలో భాగస్వాములను చేసేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. సమాజంలో పేదలకు అండగా ఉండేందుకు సిద్ధంగా ఉన్న అనేక వర్గాల వారిని ఒక తాటిపైకి తెచ్చేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని సీఎం భావిస్తున్నారు. కార్యక్రమంలో ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పేద మధ్యతరగతి కుటుంబాల వారికి షాక్ ఇస్తున్నాయి. ఓ రోజు తగ్గి 3 రోజులు పెరుగుతున్నాయి. గత నెలలో 94,000 దగ్గర ట్రేడ్ అయిన స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు 98,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర $3,300 పైన ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బంగారం ధరలు 37.63% పెరిగాయి. గత 24 రోజుల పరిస్థితి చూసుకుంటే బంగారం ధరలు 70% పెరిగాయి. హైదరాబాద్ నగరం నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర $90,200 దగ్గర, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర $98,400 దగ్గర, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర $73,800 దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే 10 గ్రాముల బంగారంపై గ్రాముకు ₹1 చొప్పున ₹10 పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర $98,410 దగ్గర, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర $90,210 దగ్గర, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర $73,810 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంగ్లాండ్తో జరుగుతున్న 3వ టెస్టులో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ తనలోని మరో కోణాన్ని ప్రదర్శించాడు. బంతితోనే కాకుండా మాటలతోనూ ప్రత్యర్థులను ఎలా దెబ్బ కొట్టాలో చూపిస్తూ మైండ్ గేమ్తో ఆకట్టుకున్నాడు. దూకుడుగా ఆడే ఇంగ్లాండ్ బ్యాటర్లు 2వ సెషన్లో నెమ్మదించడంతో వారిని ఉద్దేశించి ఇక ఆసక్తికరమైన క్రికెట్ ఉండదు, బోరింగ్ టెస్టు క్రికెట్కు తిరిగి స్వాగతం అంటూ గిల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. గిల్ చేసిన ఈ వ్యాఖ్యలు స్టంప్ మైక్లో రికార్డ్ అయ్యాయి. గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో గిల్ కెప్టెన్సీ పరంగానూ తనదైన ముద్ర వేశాడు. తొలి సెషన్లో ఇంగ్లాండ్ ఓపెనర్లు కుదుర్చుకుంటున్న సమయంలో 14వ ఓవర్లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి బంతునిచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ నితీష్ తన తొలి ఓవర్లోనే 2 కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ను దెబ్బతీశాడు. మొదట బెన్ డకెట్, ఆ తర్వాత జాక్ క్రాలీని పెవిలియన్ కు పంపాడు. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. లంచ్ విరామానికి 83 పరుగులకు 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ టీ విరామ సమయానికి మరో వికెట్ నష్టపోకుండా 153 పరుగులు చేసింది. జో రూట్, ఓలీ పోప్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. 2వ సెషన్లో ఇంగ్లాండ్ కేవలం 24 ఓవర్లలో 70 పరుగులు మాత్రమే చేసింది. ఇదిలా ఉండగా మ్యాచ్ మధ్యలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేతివేలికి గాయమవడంతో మైదానం వీడాడు. అతని స్థానంలో ధ్రువ్ జులెరా కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జూలై 15న భారత్లో టెస్లా తొలి షోరూం ప్రారంభం. ఎలాన్ మస్క్కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ. నాకు హైకమాండ్ నుంచి పూర్తి మద్దతు ఉంది. సీఎం మార్పుపై సిద్ధరామయ్య. అండమాన్ దీవుల్లో చిక్కుకున్న అమెరికా నౌక రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు 50 ఏళ్లుగా చేసిన మోసాలకు కవర్ పాయింట్ ప్రెజెంటేషన్. మండిపడ్డ హరీష్ రావు. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన. కాకినాడ జీజీహెచ్ ఘటన, వారిపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం. రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేస్తున్నాడు. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపాటు.
కల్తీ కల్లు ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో అలసత్వం. కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపణ. బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఘరానా మోసం చేస్తుంది. వదిలిపెట్టే ప్రసక్తి లేదని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక. P40 పావర్టీ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు మార్గదర్శులను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలన్న సీఎం. ఇది దృష్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.